కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకంలోని అవకతవకలను కాగ్ వెలుగులోకి తెచ్చింది. పథకం నిధులు పక్కదారి పట్టిన వైనాన్ని కళ్లకు కట్టింది. రక్షణ శాఖ, సైన్యం, డిఆర్డీఓలో జరిగిన నిధుల అక్రమాలపై గురువారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ ఎత్తి చూపింది. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వ నిధుల మదింపు సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ పథకానికి సంబంధించి 115 కోట్ల రూపాయల కేంద్ర నిధుల్ని దారి మళ్లించాయని పేర్కొంది. నిధుల్లో కొంతవరకు జేఎన్ఎన్యూఆర్ఎం అనుబంధ పనులకు మళ్లించగా మరికొన్నింటిని అసలు ఏమాత్రం సంబంధం లేని వాటికి మళ్లించాయని దుయ్యబట్టింది. ఈ పథకం కింద 1517 గృహ నిర్మాణ ప్రాజెక్టుల్ని మార్చి 2011 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 22 ప్రాజెక్టులే పూర్తయ్యాయని తెలిపింది. ఇతర మౌలిక సదుపాయాల కోసం 1298 ప్రాజెక్టులు కేటాయిస్తే కేవలం 231 మాత్రమే పూర్తయ్యాయని వెల్లడించింది. జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిర్మించిన గృహాల్ని పట్టణ పేదలకు కాకుండా అనర్హులకు కేటాయించారని వెల్లడించింది. వచ్చే 2 ఏళ్లలోనూ పథకంలో అవకతవకలను కేంద్ర రాష్ట్ర స్థాయిలో గుర్తించాలని గట్టిగా సిఫార్సు చేసింది. ముంబై కాండివాలీ ప్రాంతంలోని 5166 చదరపు మీటర్ల సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేలా చేశారని, వాటిని ప్రైవేట్ వ్యక్తికి అభివృద్ధి కోసం ఇచ్చారని గుర్తించినట్టు తెలిపింది. ఈ పనులపై సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో అభ్యంతరం వ్యక్తం చేసి బలగాలతో అడ్డుకున్నప్పటికీ ఆ ప్రైవేట్ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు అతడికే అనుకూలంగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించింది. పూణేలో ఆర్మీ భవంతులను ప్రైవేట్ కార్యకలాపాలకు వాడుతున్నారని తెలిపింది. ఆర్టిలరీ గన్లను ఆధునీకరించాలన్న సైన్యం విజ్ఞప్తితో డిఆర్డీఓ ఆ ప్రాజెక్టు పూర్తి చేయగా తర్వాత సైన్యం వాటిపై ఆసక్తి కనబరచకపోవడంతో 13 కోట్ల రూపాయలు వృధా అయ్యాయని కాగ్ వెల్లడించింది. జబల్పూర్లో వాహన తయారీ విభాగం కోసం రూపొందించిన కర్మాగారం మౌలిక వసతుల లేమితో విఫలమైందని వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ కొత్త ప్రాజెక్టుల్లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వివరించింది. 25 నుంచి 50 కోట్ల విలువైన ప్రాజెక్టులకు డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్, 60 నుంచి 75 కోట్ల విలువైన ప్రాజెక్టులకు డిఆర్డీఓ విభాగ కార్యదర్శి అనుమతి చాలన్న నిబంధనతో ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని కాగ్ వివరించింది. ఈ విధంగా దక్కిన ఆర్థిక అధికారాలతో చాలా ప్రాజెక్టుల్ని ముక్కలుగా విభజించి ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించడంతో చాలా ప్రాజెక్టులు పూర్తి కాలేదని, వాటిలో చాలా కీలక ఆయుధ తయారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని తెలిపింది. నిధుల కేటాయింపులు పర్యవేక్షించే యంత్రాంగం లేకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది. మరోవైపు రక్షణ రంగంలోనూ అమలుపరిచిన పలు నిర్ణయాల్ని కాగ్ ఎత్తి చూపింది. దేశంలో రక్షణ పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్దేశించిన ఆఫ్సెట్ పాలసీని సరిగా అమలు చేయకపోవడాన్ని కాగ్ తప్పుపట్టింది. భారత్తో 300 కోట్ల రూపాయలకు రక్షణ ఒప్పందాలు చేసుకునే విదేశీ సంస్థలు దానిలో 30% తిరిగి పెట్టుబడులు పెట్టాల్సి ఉండగా వాటి ఏర్పాటు మొక్కుబడి తంతుగానే ఉందని విమర్శించింది. బోయింగ్ వంటి సంస్థలు భారత్లో ఏర్పాటు చేసిన సంస్థలపై నిబంధనలు అనుసరించలేదని తెలిపింది. దేశంలో అనుబంధ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే విషయంలో నిబంధనలు పాటించడం లేదని లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఐఏఐ సంస్థలకు విధించిన 3 కోట్ల జరిమానా కూడా వసూలు చేయలేదని ప్రభుత్వ ఆడిటర్ దుయ్యబట్టింది. ఇప్పటికే చాలా లక్షల కోట్ల రూపాయల అక్రమాల్ని కాగ్ తెరపైకి తేగా తాజా నివేదికలోని పలు అంశాలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు యూపీఏ సర్కార్ను ప్రశ్నించేందుకు సన్నద్దమవుతున్నాయి.